హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ లో బేసిక్స్ అంటే లైక్ అర్థమెటికల్ ఆపరేషన్స్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అదేవిధంగా ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అలా కొన్ని వాటి గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా క్యాలిక్యులేషన్స్ అనేవి కొద్దిగా ఏ విధంగా ఈజీగా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 + 8 9, అదేవిధంగా 8 + 1 9, 2 + 7 9, 7 + 2 9, 3 + 6 9, 6 + 3 9, 4 + 5 9, 5 + 4 9 అనమాట. ఇవి అందరూ చేస్తారు, కాకపోతే కొద్దిగా బేసిక్స్ నుండి అందరూ అంటే కొద్దిగా చిన్నపిల్లలను కూడా బేస్ చేసుకుని నేను కొద్దిగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. 9 9, ఇది కూడా 9 మనకి. ఇక్కడ కూడా ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 1 + 9 10. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ 1 అనేది దీనికి యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ 11 లో కూడా మనకు 10 ఉంటుంది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మనం 10 + 1 అని చెప్పి స్ప్లిట్ చేసుకొని ఈ 1 9కి యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ ఒక 10 ఉంటుంది, ఇక్కడ ఒక 10, ఆ విధంగా 20 ఉంటుంది. 2 + 8 10. ఇక్కడ కూడా అంతే మనకి. దీన్ని మనం 10 + 8 కింద స్ప్లిట్ చేస్తే 2 + 8 10, 10 + 10 20 అనమాట. ఇక్కడ కూడా 20 + 2 కింద రాసుకుంటే 2 + 8 10, ఇక్కడ ఒక 20 ఉంది కదా, 20 + 10 30. అంటే రౌండ్ ఫిగర్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే ఎంత పెద్ద నెంబర్స్ అయినా సరే మనకి అది ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా 3 + 7 10, 4 + 6 10, 5 + 5 10. ఇక్కడ కూడా మనకి 40 + 3 కింద స్ప్లిట్ చేసుకుంటే 3 + 7 10 అవుతుంది. 40 + 10 50 అనమాట. ఇక్కడ కూడా 50 + 2 కింద స్ప్లిట్ చేసుకున్నట్టయితే 50 యాస్టీజ్గా వచ్చేసి 8 + 2, ఈ రెండు మనం జాయిన్ చేస్తే మనకు కొద్దిగా 10, 50 + 10 60 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి రౌండ్ ఫిగర్ చేయాలంటే ఇది మనకి కొద్దిగా దగ్గరగా ఉంటుంది కాబట్టి దీనికి ఎంత కావాలండి, 1 కావాలి. అంటే దీన్ని 1 + 1 కింద స్ప్లిట్ చేసుకొని 2ని ఈ 1 దీనికి పంపించేస్తే ఇక్కడ మనకి 10 అయిపోద్ది. 10 + 1 11 అవుతుంది అనమాట. ఇక్కడ కూడా దీనికి ఎంత కావాలంటే 2 కావాలి. ఆ 2 అనేది 3 నుండి తీస్తే మనకి ఇక్కడ 1 మిగిలిపోద్ది. 8 + 2 10, 10 + 1 11. ఇక్కడ కూడా సేమ్ అంతే, 3 కావాలి. ఇక్కడ 3 + 1 అని చెప్పి రాసుకుంటే ఈ 3 దీనికి వెళ్తుంది. ఇక్కడ కూడా మనకి 7 + 3 10 + 1 11 అవుతుంది అనమాట. ఇక్కడ 2 కావాలి. దీన్ని మనం 2 + 4 కింద రాసుకున్నట్టయితే ఈ 2 దీనికి క్యారీ వెళ్తుంది. 8 + 2 10, 10 + 4 14. ఇక్కడ కూడా అంతే, 3 కావాలి. ఆ 3 ఇక్కడ నుండి మనం తీసేస్తే -3 చేస్తే 4 ఉంటుంది. ఇక్కడ 10 అవుతుంది. 10 + 4 14 అనమాట. ఇక్కడ కూడా మనకి ఎక్కడైనా 1 కావాలి, ఎక్కడైనా 2 కావాలన్నమాట. ఇక్కడ 1, ఈ 1 ఎక్కడి నుండి వస్తుంది అంటే 8 నుండి వస్తుంది. -1 అంటే ఇక్కడ మనకి 7 ఉంటుంది. 9 + 1 10, 10 + 7 17. ఇక్కడ కూడా మనకు అంతే అనమాట. ఇక్కడ మనకి +1 కావాలి. ఆ 1 అనేది 8 నుండి వెళ్తుంది. సో ఇక్కడ మనకి 7 మిగిలిపోద్ది. అంటే 1 + 7, ఈ 1 అనేది ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో మన ఆన్సర్ అనేది 27. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇక్కడికి 1 కావాలి. ఈ 17 నుండి 1 తీసినట్టయితే ఇక్కడ మనకు 16 ఉంటుంది. ఇక్కడ 10, ఇక్కడ కూడా మనకు 26 అవుతుంది. ఇక్కడ మనకి ఈ 14కి 6 యాడ్ చేస్తే మనకి 20 అవుతుంది. ఇక్కడ నుంచి 6 తీస్తే ఇంకా 1 ఉంటుంది. సో ఇక్కడ 20 + 1 21. సేమ్ అలాగే ఇక్కడ మనం టెన్స్ ఇప్పుడు దాకా సింగిల్ డిజిట్ అంటే యూనిట్స్ డిజిట్ యాడ్ చేసాం. తర్వాత
2 digits ప్లస్ 1 డిజిట్ యాడ్ చేస్తాం. ఇక్కడ 2 digits ప్లస్ 2 digits. ఇలాంటి టైంలో ఏం చేస్తాం అంటే టెన్స్ ప్లేస్లో ఉండేవి యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ 20, ఇక్కడ 10, 30 అండ్ 4 ప్లస్ 7, 4 ప్లస్ 7 మనకు 11 వస్తుంది. 30 ప్లస్ 11, 41. ఇక్కడ కూడా 50 ప్లస్ 20, 70, 7 ప్లస్ 5, 12, 70 ప్లస్ 12, 82. ఇక్కడ కూడా మనకి 70 ప్లస్ 10, 10 ప్లస్ 2 అని చెప్పి స్ప్లిట్ చేసుకొని 10 ప్లస్ 70, 80, 80 ప్లస్ 2, 82. అవన్నీ కూడా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నార్మల్గా స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ లాగా మీకు అందుకే విజువలైజ్ చేసుకోండి. మీరు ఎక్కడ చూసినట్టయితే 50, 70, 30, 20, 5 plus 7, 12, 12 plus 3, 15, 15 plus 2, 170. అంటే 17 టెన్స్ ఉన్నాయన్నమాట. 7 plus 2, 9, 9 plus 2, 11, 11 plus 2, 13. అంటే ఇక్కడ మన ఆన్సర్ 183. ఇక్కడ కూడా 70 plus 80, 150, 150 plus 90, 240, 240 plus 30, 270 plus 3 plus 5, 8, 8 plus 2, 10, 10 plus 7, 17. అంటే 270 plus 10, 280, 280 plus 7, 287. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ హండ్రెడ్స్ యాడ్ చేస్తాం. 100, 200, 300 ప్లస్ 500, 800 ప్లస్ 700, 1500. మైండ్లో పెట్టుకొని క్యాలిక్యులేట్ కూడా చేసుకోవచ్చండి. ముందు అర్థం కావడం కోసం నేను ఇలా స్ప్లిట్ చేసి చెప్తున్నాను. ఇక్కడ టెన్స్ ఏమీ లేదు. ఇక్కడ టెన్స్ 20, ఇక్కడ 20, ఇక్కడ 20. అంటే 320 60 అనమాట. ఇక్కడ 7 ప్లస్ 3, 10, 10 ప్లస్ 7, 17, 17 ప్లస్ 2, 19. అంటే 1560 ప్లస్ 10 యాడ్ చేస్తే 1579 అనమాట. ఇక్కడ కూడా మనకి 7 minus 3, 4. అంటే లైక్ 5th వాళ్ళకి 6th వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైక్ ఫింగర్స్ తో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఉద్దేశించుకొని నేను కొద్దిగా ఇది బేసిక్స్ ని స్టార్ట్ చేస్తున్నాను. అదే విధంగా 3 నుండి 7 కి జంప్ చేయాలంటే 5, 6, 7, 4, 5, 6, 7. ఆ విధంగా చూసుకున్నా సరే 4 వస్తుంది. 8 minus 4, 4, 9 minus 5, 4, 9 minus 3, 6. మీరు 3 నుండి 9 కి జంప్ చేసినా సరే 4, 5, 6, 7, 8, 9 అలా చూసుకున్నా మీకు 6 నెంబర్స్ వస్తాయి అనమాట. 8 minus 5, 3, 6 minus 2, 4. ఇక్కడ కూడా మనకి లైక్ ఇప్పుడు చెప్పాను కదండి జంప్ చేయడం అని చెప్పేసి. అంటే 4 నుండి 10కి వెళ్ళాలంటే మనకి 6 కావాలి. 10 నుండి 1 అంటే 7 అనమాట ఇక్కడ మన ఆన్సర్. ఇక్కడ 12 minus 7 అంటే 7 నుండి 12కి వెళ్ళాలంటే 7 నుండి 10కి వెళ్ళడం మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఎడిషన్స్ వస్తాయి. 7 నుండి 10కి వెళ్ళాలంటే 7కి ఎంత యాడ్ చేస్తే 10 అంటే 3. 10 వరకు 3 కావాలి. 10 నుండి 2 కావాలి. అంటే 3 plus 2, 5. ఇది కూడా సేమ్ అంతే. 8 నుండి 10కి 2, 2 plus 10 నుండి 13కి వెళ్ళాలంటే 5. ఇక్కడ కూడా అంతే. 9 నుండి 10కి 1, 10 నుండి 15కి 5, 1 plus 5, 6. ఇక్కడ కూడా 2 plus 2 అనమాట. అంటే 10కి వెళ్ళడానికి. 10 నుండి 17కి, 10 నుండి 17కి 7, 7 plus 2, 9. ఇవన్నీ మైండ్తో క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయాలి. 18 నుండి 23కి, 18 నుండి 20కి 2, 20 నుండి 23కి 3 అనమాట. అలా 5. ఇక 27 నుండి 30కి 3, 30 నుండి 37కి 7, 3 plus 7, 10. ఇక 26 నుండి 30కి 4, 30 నుండి 45కి 15, 15 plus 4, 19. ఇక్కడ కూడా 47 నుండి 50కి వెళ్ళడానికి మనకు 3 కావాలి.
15 65 15 ఆల్రెడీ ఉంది, 15 డిఫరెన్స్ వస్తుంది. 15 ప్లస్ 3 18. సేమ్ ఇందాక మీరు చేసిన సమ్స్, ఈ సమ్స్ సేమ్ గానే ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సైన్స్ అనేది చేంజ్ చేశాను అనమాట. సైన్స్ ఇలాగ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ముందు మనం యాజ్ యూజువల్ గా డిఫరెన్స్ కనుక్కుంటాం. మైనస్ అంటే 11 మైనస్ 4 7, 12 మైనస్ 7 5, 13 మైనస్ 8 5, 15 మైనస్ 9 6, 17 మైనస్ 8 9. మా డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ +4 ఉంది, ఇక్కడ -11 ఉంది. అంటే గ్రేటర్ నెంబర్ చూడాలి. ఇలాంటి కేసులో ఎప్పుడైనా మైనస్ వచ్చినప్పుడు చాలా అలర్ట్ అవ్వాలన్నమాట. గ్రేటర్ నెంబర్ కి మనకు మైనస్ ఉంది, అలా మైనస్ ఉన్నప్పుడు గ్రేటర్ నెంబర్ కి ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్ ని మనం ఇక్కడ పెడతాం. ఇక్కడ కూడా -12 + 7 అంటే గ్రేటర్ నెంబర్ 12. 12 సింబల్ వచ్చేసరికి మైనస్ కాబట్టి ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ అనేది మైనస్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. ఇక్కడ కూడా గ్రేటర్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మన ఆన్సర్ మైనస్ వస్తుంది. ప్రీవియస్ స్లైడ్ లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రేటర్ నెంబర్ అనేది అంటే ఏ సింబల్ లేదనుకోకూడదు, ఇది ప్లస్ అని అర్థం అనమాట. ఇవన్నీ ప్లస్ లెక్క. ఇక్కడ అందుకే మన ఆన్సర్ కూడా పాజిటివ్ లో వచ్చింది, ప్లస్. ఇక్కడ కూడా 5 -5 ఎందుకంటే గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి. ఇక్కడ 10 గ్రేటర్ నెంబర్ సింబల్ ఏమో మైనస్ ఉంది కాబట్టి -10. ఇక్కడ కూడా మనకి ఇందాక చెప్పుకున్నట్టు 4 15 19 -19. ఇక్కడ కూడా మనకి -18 వస్తుంది. డిఫరెన్స్ అనేది మనకి 18. 47 65 జంప్ చేసినట్టయితే ఇక్కడ +3 అంటే 50 అయిపోద్ది. 50 నుండి 65కి వెళ్ళడానికి 15 డిఫరెన్స్ ఉంది. సో 3ని 15కి యాడ్ చేస్తే మనకి 18 వస్తుంది. మన ఆన్సర్ అనేది -18 ఎందుకంటే గ్రేటర్ నెంబర్ మనకి మైనస్ ఉంది కాబట్టి. ఇక్కడ కూడా అంతే. 87 నుండి 100కి వెళ్ళడానికి మనకు 13 కావాలి. 13 100 నుండి 125కి 25. 13 ప్లస్ 25 అంటే మన ఆన్సర్ 38 అవుతుంది. ఇక్కడ కూడా 100కి 1 కావాలి. ఇక్కడ మనకి 100 నుండి 237కి 137 కావాలి. 137 డిఫరెన్స్ వస్తుంది 100 నుండి. సో 137కి 1 అనేది యాడ్ చేస్తే 138. ఇక్కడ కూడా మనకి 41 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనకి 300 దగ్గరికి వెళ్ళిపోయినట్టు కదా. 41 అంటే డిఫరెన్స్ రౌండ్ ఫిగర్ అనేది 300 కాబట్టి ఇక్కడ 198 వస్తుంది డిఫరెన్స్. 198 ప్లస్ 41 238 వస్తుంది. ఇక్కడ కూడా అంతే. మనకి డిఫరెన్స్ అనేది 21 ఉంది. 200కి రౌండ్ ఫిగర్కి 200కి 21 డిఫరెన్స్ ఉంది. ఈ 200 నుండి 200 ఇక్కడ సింపుల్గా లాస్ట్లో 2 తీసేస్తే 373. 373కి ఆ 21 అనేది మనం యాడ్ చేసేస్తే 394. ఇవన్నీ కూడా మైండ్లో క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది పడతారు, తర్వాత ఈజీగానే ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ డూ ఎడిషన్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ అంటే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది కూడా పాజిటివ్. 7 + 13 20, 20 + 12 32 ప్లస్ 32 తర్వాత నెగిటివ్స్ అన్నీ యాడ్ చేద్దాం. 11 అలాగే 5 11 అంటే 16. ఈ 16 మనం మైనస్ సింబల్ పెడతాం ఎందుకంటే మైనస్లో అంటే నెగిటివ్ నెంబర్స్ కాబట్టి. సో మన ఆన్సర్ అనేది 16 వస్తుంది. -32 -16. ఇక్కడ కూడా చూడండి, ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. అంటే మన ఆన్సర్ అనేది డిఫరెన్స్ చేసి 16 వచ్చింది. గ్రేటర్ నెంబర్ 32 కాబట్టి పాజిటివ్లోనే ఉంచేసాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 13 24 37 37 ప్లస్
73 అంటే ఇక్కడ మనకి 110 వస్తుంది. 11 అదేవిధంగా 33 -44 44 నుండి 100కి వెళ్ళండి 56 కావాలి. 56 నుండి 56 100 110కి 10 కావాలి. సో 56 ప్లస్ 10 66 అనమాట మన ఆన్సర్. 66. మల్టిప్లికేషన్ మనకి ఏదైనా మల్టిప్లికేషన్ అనేది కొద్దిగా ఎంత పెద్ద నెంబర్ అయినా లార్జర్ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ 9 టేబుల్స్ అనేవి నేర్చుకుంటే క్యాలిక్యులేషన్స్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. కొద్దిగా సింపుల్గా చేయడం కోసం అది ఎలాగని చెప్పి మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. 9 into 7 ఆల్రెడీ తెలిసింది, అంటే దీన్ని కూడా మనం 5 + 2 అని చెప్పి రాస్తాం. ఎందుకు 5 + 2 అంటే 9 5s అంటే అందరికి 5 టేబుల్ అనేది వచ్చు. 9 5s 45 9 5s 45 ప్లస్ 9 2s అంటే 9 అనేది బోత్ నెంబర్స్ మనకు మల్టిప్లై అవుతుంది. 9 2s 18. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే 40 10 50 8 + 5 13 అంటే మన ఆన్సర్ 63 అవుతుంది. 9 7s 63 డైరెక్ట్గా కూడా మీకు వచ్చు అనుకుంటే వేసేయచ్చు. నెక్స్ట్ సమ్స్కి ఒకసారి చెక్ చేద్దాం. వెయిట్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 12ని మనం 10 + 2 కింద రాద్దాం. 7ని 10s 7 10s 70 అందరికి ఈజీగా వచ్చు. 7 2s 14 ఇవన్నీ మనం మైండ్లో క్యాలిక్యులేట్ చేసేయచ్చు అనమాట వన్స్ ప్రాక్టీస్ కనుక బాగా అలవాటు అయితే. ఇక్కడ కూడా 8 13s 104 అది నాకు ఐడియా ఉంది, జస్ట్ మీకు ఐడియా రావడం కోసం 8 10s 80 8 3s 24 అంటే ఈ 8ని 10 తోటి మల్టిప్లై చేస్తాం, 3 తోటి మల్టిప్లై చేస్తాం. అంటే లైక్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పి మన స్కూల్స్లో 6th 5th క్లాస్లో మనం నేర్చుకుంటూ ఉంటాం. 104 అనమాట. 12 11s 132 అది ఎలాగ వస్తుంది అంటే 10 + 1 12ని 10తో మల్టిప్లై చేస్తే 120 12 1s 12 120 + 12 132. ఇక్కడ కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్ టు 10 టేబుల్స్ ఇవ్వచ్చు, ఈవెన్ 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళు కూడా. ఇది కూడా మనం ఎలా చేస్తామంటే దీన్ని 10 + 7 కింద రాసుకుంటాం. ఆ 10 + 7ని 8తో మనం మల్టిప్లై చేస్తాం. అంటే 8 10s 80 ప్లస్ 8 7s 56 మనం యాడ్ చేస్తే 136 వస్తుంది. ఇక్కడ కూడా 7 19s 7 10s 70 7 9s 63 70 + 63 133 22 into 9 9 20s 180 9 2s 18 డైరెక్ట్ చేస్తున్నాను నేను, అంటే ఇప్పుడు దాకా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 9 20s 180 9 2s 18. ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ మీరు ఆర్డర్తో సంబంధం లేదు. 22 9s అన్న అదే వస్తుంది, 9 22s అయినా అదే వస్తుంది. వేరే సబ్ట్రాక్షన్ డివిజన్కి వచ్చేసరికి అలాగా బోత్ వేస్లో మనం చేయలేం, ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. ఇక్కడ మనం 198 అనమాట. 198. ఇక్కడ చూసుకున్నట్టయితే 7 10s 70 7 5s 35 70 + 35 105 16 10s 160 16 2s 32 16 2s రాకపోయినా 2 10s 20 2 6s 12 20 + 12 32 వస్తుంది అనమాట. ఇక్కడ మనకి 192. ఇక్కడ కూడా మనకి ఈ 12నే కాదు, మీరు కావాలంటే ఈ 13 అయినా స్ప్లిట్ చేసుకోవచ్చు. 10 + 3 అని చెప్పేసి వచ్చిన ఆన్సర్ 12తో మల్టిప్లై చేస్తే 120 + 12 3s 36 అంటే మన ఆన్సర్ 156 వస్తుంది. ఇది కూడా అంతే. 10 + 7 మీరు 13ని స్ప్లిట్ చేసుకున్న ఆన్సర్ అనేది ఏం మారదు.
130 plus 13 sevens are 91. 13 sevens are 7 10s are 70, 7 3s are 21. 70 plus 21 91 అవుతుంది. 130 221 అనమాట మన ఆన్సర్. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే 19 10s are 190, 19 4s are 76. ఇక్కడ మన ఆన్సర్ 266 అవుతుంది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే 170 ప్లస్ 85 మన ఆన్సర్ 255 అవుతుంది. యాడ్ చేస్తే 170 80 170 80 యాడ్ చేస్తే 250 250 ప్లస్ 5. ఇది కూడా మనం చూసుకున్నట్టయితే 15 sevens 15 sevens ఇప్పుడే మనం చూసాము. 105 5 ఇక్కడ వేసేస్తాను. 10 అనేది నేను దీనికి క్యారీ చేస్తాను. 15 5s 75 75 ప్లస్ 10 75 ప్లస్ 10 85 15 1s 15 51 ప్లస్ 15 ప్లస్ 8 23 79s 79 వచ్చేసరికి 153 153 17 6s 102 17 6s 102 102 ప్లస్ 15 117 117 11 ఇక్కడ పెడదాం. 17 3s 51 51 ప్లస్ 11 62. ఇలాగ మనం పెద్ద నెంబర్లకు కూడా ఎలా కావాలంటే అలాగా, అంటే ఈ నెంబర్స్ అవి తీసుకుని మీ ఓన్గా ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి. ఇది లైక్ వేదిక్ మ్యాథ్స్ అని అంటారనమాట. ఈ మెథడ్ వేదిక్ మ్యాథ్స్ అంటే కొద్దిగా స్పీడ్గా వస్తుంది యాజ్ కంపేర్ టు నార్మల్ ప్రొసీజర్. స్పీడ్గా నేను డైరెక్ట్గా చేయగలను, మీకు అర్థం అవడం కోసం 5 8s 40. అంటే ఇక్కడ ప్యాటర్న్ చూడండి, అంటే ఈ రెండు మనం మల్టిప్లై చేస్తాం. 5 8s 40 చిన్న ఎర్ర మార్క్లో పెట్టుకోండి. ఇక్కడ 3 8s 24 7 5s 35 35 ప్లస్ 24 అంటే యాడ్ చేయాలి. రెండు మల్టిప్లై చేస్తాం, క్రాస్ నెంబర్స్ మల్టిప్లై చేస్తాం, రెండు యాడ్ చేస్తాం. 35 ప్లస్ 24 35 ప్లస్ 24 59. ఇప్పుడు ఈ 2 కార్నర్స్వి 3 7s 21. ఇక్కడ సింగిల్ డిజిట్ అనేది ఇక్కడ రాస్తాం. 4 అనేది పక్కన నెంబర్ క్యారీ వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి 459 క్యారీ ఏమో 63 అవుతుంది. ఇక్కడ ఉండే 6 అనేది 21 క్యారీ వెళ్తుంది. అంటే మన ఆన్సర్ 2730. ఇలా కొన్ని నెంబర్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ ప్యాటర్న్ రాస్తాం చూడండి. కార్నర్ 2 కూడా మనం మల్టిప్లై చేస్తాం. 21 నెక్స్ట్ 5 7s 35 6 3s 18 6 3s 18 5 7s 35 అంటే ఇక్కడ 53 అనేది వస్తుంది. 53. ఇప్పుడు కార్నర్స్ 4 3s 12 2 7s 14. అదేవిధంగా సెంటర్లో 30 5 6s 30 అనమాట. 30 ప్లస్ 12 ప్లస్ 30 ప్లస్ 12 42 42 ప్లస్ 14 42 ప్లస్ 14 56. అర్థమైందండి? ఈ నెంబరు మల్టిప్లై చేస్తాం. ఆ తర్వాత ఇది తర్వాత 5 and 6 మల్టిప్లై చేస్తాం. వచ్చిన 3 ఆన్సర్ని మనం యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఈ ప్యాటర్న్ అనమాట. 2 6s 12 4 5s 20 అంటే 32 వస్తుంది. 2 4s 8 సింగిల్ డిజిట్ ఇక్కడ మనకు వస్తుంది. 1 5 1 ఇక్కడ 1 క్యారీ వెళ్తుంది. అంటే 6 ఆ 6 అనేది దీనికి క్యారీ వెళ్తుంది. 8 ఈ 3 అనేది 11 క్యారీ వెళ్తుంది. అంటే మన ఆన్సర్ అనేది 118151 1,18,051. అంటే ఇక్కడ సమ్ ర్యాండమ్ నెంబర్ పిక్ చేసుకుంటాను. 4 5 2 3 4 లైక్ 6 ఇలా నేను సమ్ ర్యాండమ్ నెంబర్ పిక్ చేసుకున్నాను. 6 2s 12 1 మైండ్లో ఉంచుకున్నాను. 5 6s 30 4 2s 8 38 38 ప్లస్ 1 39 3 మళ్ళీ మైండ్లో ఉంచుకున్నాను. 3 మైండ్లో ఉంచుకున్నాను. నెక్స్ట్ 4 6s 24 3 2s 6 30 5 4s 20. అంటే టోటల్గా మనం యాడ్ చేస్తే 50 అయింది. 15 ఇందాక 3 అనేది మైండ్లో ఉంది 53. మళ్ళీ ఇప్పుడు 5 అనేది మైండ్లో ఉంది. 4 4s 16 5 3s
15, 15, 16, 31 ఇందాక ఒక 5 అనేది మైండ్లో ఉంచుకున్నాం. 36 ఇప్పుడు 3 అనేది మైండ్లో ఉంచుకున్నాను. 4 3 12, 12 ప్లస్ మైండ్లో ఏదైతే 3 ఉందో ఆ 3 మనం యాడ్ చేస్తే 15 అంటే 1,56,392 అనమాట. చూడండి ఎంత బేగా అయ్యిందో, అంటే వితౌట్ ఎనీ స్టెప్స్. అంటే అలవాటు అయిపోతే మీరు ఎలా చేసుకోవచ్చు. కావాలంటే ఇంకొక సమ్ ఏదైనా లైక్ 3 9 6 5 4 2 మళ్ళీ కూడా అంతే. ఇప్పుడు ఈ కార్నర్ 2 కూడా మనం ఒకసారి ఫాంట్ మారుస్తాం. ఈ కార్నర్ 2 కూడా మనం మల్టిప్లై చేస్తాం. లైక్ 6 2s 12, 1 మైండ్లో ఉంచుకున్నాను. అంటే ఎడ్జ్ వన్స్ డిజిట్లో మనం అక్కడ రాస్తాం అనమాట. 9 2s 18, 4 6 24, 24 18 అంటే 42, 24 18 42 అంతే. ఇందాక 1 అనేది ఉంది కదండి, అది ఇక్కడ యాడ్ చేస్తే 43 అవుతుంది. 4 అనేది మైండ్లో ఉంచుకుంటాం. నెక్స్ట్ 3 2s 6, 5 6 30, 36, 36 ఇందాక 4 ఇప్పుడే యాడ్ చేస్తాను. 40 రౌండ్ ఫిగర్ అయిపోతుంది కాబట్టి 40, 9 4s 76, అది 9 4s 36, టోటల్గా 76 అయింది. ఈ 7 అనేది నేను మళ్ళీ మైండ్లో ఉంచుకున్నాను. 3 4s 12, 5 9s 45, 12 ప్లస్ 45, 12 45, 12 and 45, 57, 57 కిందాక ఒక 7 ఉంటుంది కదండి, అది యాడ్ చేద్దాం. 64, 6 అనేది మైండ్లో ఉంచుకుంటాను. 6 అనేది మైండ్లో ఉంచుకుందాం. 3 5s 15, 6 యాడ్ చేస్తే 21 అంటే మన ఆన్సర్ 632, 214 632 అనమాట. 214 632, 2,14,632. చూసారు కదండి, అంటే ఇలా డైరెక్ట్గా చేయొచ్చు వన్స్ ప్రాక్టీస్ అయితే. ఇది వేదిక్ మ్యాథ్స్ అని అంటారు అనమాట. ఇది 3 days into 3 days. ఇందాక 2 days into 2 days చేసాం. కానీ 2 days into 2 days చేద్దాం. 67 into లైక్ 52 ట్రై చేద్దాం. 7 2s 14, 1 మైండ్లో ఉంచుకున్నాను. 6 2s 12, 5 7s 35 అంటే యాడ్ చేస్తే 47, 47కి 1 యాడ్ చేస్తే 48, 4 అనేది 6 5s 30, 34 అంటే 3,484. ఇంత స్పీడ్గా మీరు కూడా చేయొచ్చు అనమాట వన్స్ అలాగా ఆ నెంబర్స్, డిఫరెంట్ నెంబర్స్ తీసుకొని మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే. నెక్స్ట్ డివిజన్స్ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, అంటే చిన్నప్పుడు మనం ఇక్కడ 81 3తో డివైడ్ చేస్తే 3 2s 6, రిమైండర్ 2 క్యారీ కిందకి దించుకునేది 1, 3 7s 21 ఇలాగ. అంటే హయ్యర్ క్లాసులకు వెళ్ళినప్పుడు మనం ఇది చేయాల్సిన పని లేదు. ఇక్కడే మనం 3 టేబుల్లో 81 అనేది, అంటే 8 చూస్తాం ఫస్ట్ డిజిట్, 2 times వెళ్తుంది. రిమైండర్ 6 కదండి, 3 2s 6 కదండి, 8లో నుండి 6 తీస్తే 2 కాబట్టి చిన్నగా ఇక్కడ రాసుకోండి 21, లేదా మైండ్లో పెట్టుకున్నా పర్లేదు. 3 టేబుల్లో 21 ఎప్పుడు వస్తుందండి, 7 times అంటే మన ఆన్సర్ అనేది 27 అనమాట. ఇది కూడా అంతే. 3 టేబుల్లో 75 కాదు, ఫస్ట్ 7 సింగిల్ డిజిట్ చూద్దాం, 2 times వెళ్తుంది. రిమైండర్ అనేది 6 - 7 1 ఉంటుంది. అంటే ఇక్కడ 3 2s 6 కదండి, 7లో 6 తీస్తే రిమైండర్ 1 ఉంటుంది. సో ఇప్పుడు 15 అనేది 3 టేబుల్లో 5 times వస్తుంది. అంటే మన ఆన్సర్ అనేది 25 అనమాట. నెక్స్ట్ ఎంత పెద్ద నెంబర్స్ అయినా సరే 3 టేబుల్లో 2 times రిమైండర్ 2 ఉంటుంది. అంటే 3 2s 6, రిమైండర్ 2. 3 టేబుల్లో 21 అనేది 7 times ఉంటుంది. ఇక్కడ 0 అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 0 అనేది ఉంటుంది. ఇప్పుడు 09 అనేది 3 times వస్తుంది. ఇక్కడ మళ్ళీ 0 ఉంటుంది. అంటే నేను ఇవి రిమైండర్స్ రాస్తున్నాను అండి, ఇవన్నీ కూడా రిమైండర్స్. 6 అంటే మన ఆన్సర్ అనేది 2732. అంటే 3 టేబుల్లో 2 times అనమాట. ఇక్కడ 7 టేబుల్లో 7 15, 13 టేబుల్లో నియర్లీ 13 5s 65.
అంటే ఏదైతే మనం డివైడ్ చేసిన తర్వాత దేంతో డివైడ్ చేస్తున్నాం అది టాప్ లో వేస్తాం, రిమైండర్ అనేది కింద వేసుకుంటే బెటర్. 13 5 65, 71 మైనస్ 65 6 వస్తుంది రిమైండర్ అనేది 65. 13 టేబుల్లో మళ్ళీ 5 టైమ్స్, అంటే మన ఆన్సర్ అనేది 15 అనమాట. నెక్స్ట్ ఇది 10th క్లాస్ లో ఉండే సమ్స్ అండి ఇవి. 17 టేబుల్లో 17 4 68, 17 4 68 అంటే ఇక్కడ 6 ఉంటుంది. 17 టేబుల్లో 3 టైమ్స్ 51, 51 అంటే 62 మైనస్ 51 అంటే రిమైండర్ అనేది 11 ఉంటుందండి, అంటే 119. 17 7s 119, 17 7s 119 అంటే 7 7s మల్టిప్లై చేస్తే 9 వస్తుంది యూనిట్ స్ట్రీట్ లో. ఆ విధంగా మీరు ఐడియా తెచ్చుకోవాలన్నమాట. 11 టేబుల్లో 11 4s 44, 6 రిమైండర్ ఉంటుంది, 50 మైనస్ 44 60, 11 5s 55, రిమైండర్ అనేది 5 ఉంటుంది మళ్ళీ 55, 11 5s 55 అంటే మన ఆన్సర్ 455 అనమాట. ఇదే 450 ఉంది. లైక్ 5 తో డివైడ్ చేద్దాం. 5 టేబుల్లో 5 9s 45. 2Ds ఎందుకు తీసుకుంటే ఇక్కడ 0 అనమాట, 0 వస్తుంది, అదేమి ఇష్యూ కాదు. నెక్స్ట్ 5 టేబుల్లో 1 టైం అనమాట, ఇక్కడ 5 ఉంటుంది కదండి, ఇక్కడ 0 ఇక్కడ 5 అంటే మన ఆన్సర్ అనేది 91 అనమాట 5 టేబుల్లో. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అయితే డివైడ్ అవ్వు, ట్రై చేద్దాం. 9 టేబుల్లో 9 9s 81, రిమైండర్ అనేది 6 ఉంటుంది. ఇక్కడ లైక్ 6/9 అయినా రాసుకోవచ్చు, క్యాన్సిల్ చేసి 2/3 అయినా రాసుకోవచ్చు, లేదు ఇంకా చేద్దాం అనుకుంటే చేద్దాం డెసిమల్ ఫ్రాక్షన్స్ కింద. అంటే 6 కదండి, ఇక్కడ మనం డెసిమల్ పెట్టేస్తాం, ఎందుకంటే 6 అనేది 1 టైం కూడా రాదు 9 టేబుల్లో. సో ఇక్కడ 0 పెట్టుకుందాం, ఎందుకంటే డెసిమల్ పెట్టుకున్నాం కాబట్టి. 9 టేబుల్లో 60, 9 టేబుల్లో 60, 9 6 54, మళ్ళీ రిమైండర్ అనేది 6 ఉంటుంది, మళ్ళీ 0 పెట్టుకోవడమే. అలాగా 9.66 అలా రిపీట్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే 6 ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ 6 వస్తుందంటే సేమ్ నెంబర్స్ రిపీట్ అయిపోద్ది. 6 టేబుల్లో 1s 3 రిమైండర్ 6 31 ఉంటుంది. 6 టేబుల్లో 5 టైమ్స్, మళ్ళీ రిమైండర్ 1 ఉంటుంది. సో డెసిమల్ పెట్టేసుకుంటాం, 1 పక్కన 0 పెడతాం. 6 టేబుల్ ఎన్ని టైమ్స్ అంటే 1 టైం, మళ్ళీ 4 ఉంటుంది రిమైండర్ అనేది, మైండ్లో పెట్టుకున్నా పర్లేదండి. 40, 6 6 36, మళ్ళీ 4 వస్తుంది, అంటే 166 అలా రిపీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇలా రిమైండర్ రాస్తున్నాం కదా, అది మైండ్లో పెట్టుకొని చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ 136 డివైడెడ్ బై 5 అని అనుకోండి. 5 టేబుల్లో 2 టైమ్స్ 3 పక్కనేమో 36 వస్తుంది, 3 పక్కన 6 వస్తుంది 36. 5 టేబుల్లో 7 టైమ్స్, రిమైండర్ అనేది 5 7 35, రిమైండర్ 1 ఉంటుంది. 1/5 అంటే 20 వస్తుందండి, అంటే లేదు 20 కూడా అసలు 2తో సరిపోద్ది అనమాట. అంటే ఇక్కడ రిమైండర్ అనేది 1 మిగిలిపోద్ది, 1 పక్కన 0 అంటే 5 టేబుల్లో 2 టైమ్స్ అని చెప్పి. వన్స్ ప్రాక్టీస్ చేస్తే చిన్న వాటి నుండి వెళ్ళండి, పెద్దవి ఇంకా ఈజీగా అర్థమవుతుంది చిన్నవి బాగా వస్తే. ఫ్రాక్షన్స్ లో చాలా టైప్స్ ఉంటాయి, ప్రజెంట్ అయితే నార్మల్ గా బేసిక్స్ వరకే చెప్తున్నాను. అది టైం చూసుకొని నేను 7th 8th క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ ఫ్రాక్షన్స్, వెన్ ఆర్ ది డినామినేటర్స్ ఆర్ సేమ్ దెన్ దే ఆర్ సెడ్ టు బి లైక్ ఫ్రాక్షన్స్ అనమాట. అన్లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్స్ నాట్ సేమ్. ఎప్పుడైతే డినామినేటర్స్ సేమ్ ఉంటే మనం ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ డైరెక్ట్ గా చేసేయచ్చు అనమాట. వేరే అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే దానికి ఎల్సిఎం చేసి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 + 7 9, 9/3, ఎందుకంటే ఇది సేమే ఇది సేమే, సేమ్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ కూడా అంత సేమ్ ఉన్నాయి. 7 మైనస్ అంటే సబ్ట్రాక్ట్ చేసేవచ్చు న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా, అంటే 5/3 అనమాట. ఇది చూడండి 3 టేబుల్లో 3 టైమ్స్, మన ఆన్సర్ 3. ఇక్కడ చూసినట్టయితే 3 టేబుల్లో 1 టైం, ఇక్కడ రిమైండర్ 2 ఉంటుంది, 20 అంటే 6 అనమాట, అంటే 1.66 అండ్ సో ఆన్. అంటే చూడండి ఇక్కడ 20 పెడతాం, 3 టేబుల్లో 6 టైమ్స్, మళ్ళీ రిమైండర్ అనేది 18 కాబట్టి 2 వస్తుంది, మళ్ళీ 20 జీరోస్ ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు. ఒకసారి డెసిమల్ పెట్టిన తర్వాత జీరోస్ అనేది
ఎన్నిసార్లు అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి డినామినేటర్స్ ఏం లేవు, అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ అనమాట. 4కి 6కి ఎల్సిఎం, 4 6కి ఎల్సిఎం చేసినట్టయితే 12 వస్తుంది అనమాట ఎల్సిఎం. సో డినామినేటర్ 12 చేసేయాలి. ఇది 12 అవ్వాలంటే 4 అనేది 12 అవ్వాలంటే ఇంటూ 3 చేస్తాం. డినామినేటర్ని ఇంటూ 3 చేసామంటే న్యూమరేటర్ని కూడా ఇంటూ 3 చేస్తాం. ఇక డినామినేటర్ 6 అనేది 12 అవ్వాలి, 2 టైమ్స్ 7 కూడా 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, అంటే 15 ప్లస్ 14 అనమాట. మన ఆన్సర్ వచ్చేసరికి 29/12. ఇక్కడ కూడా 12 2 24, 5/12, 5/12 అనమాట. ఇంకా డెసిమల్ కావాలంటే పక్కన 2 పక్కన డెసిమల్ పెట్టుకొని 12 టేబుల్లో 4 టైమ్స్ అనేది 50 వెళ్తుంది, మళ్ళీ 2 ఉంటుంది, అంటే 1 అలా వస్తుంది అనమాట సమ్ వాల్యూ. ఇక్కడ కూడా ఎల్సిఎం అనేది ఈ రెండింటికి ఎల్సిఎం 15 వస్తుంది, ఎల్సిఎం 15. ఇదేమో 3 టైమ్స్, ఇదేమో 5 టైమ్స్, ఇది కూడా 5 టైమ్స్. డినామినేటర్ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తామో న్యూమరేటర్ కూడా అదే మల్టిప్లై చేయాలి. 27 ప్లస్ 10 15, అంటే ఇక్కడ మన ఆన్సర్ అనేది 37/15. ఇక్కడ కూడా మనకు కావాలంటే 15 2 కదండి, 15 టేబుల్లో 2 టైమ్స్ 2 7/15, లేదా 2.70 అనేది 4 టైమ్స్ వెళ్తుంది, 10 పక్కన 0 పెడితే 15 6 90, సమ్ ఇలాగా అండ్ సో ఆన్ మనకు ఒక ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం కావాలంటే ఇది కూడా మనం మైనస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మైనస్ పెడదాం, లేకపోతే మైనస్ పెడదాం. ఇవి కూడా సేమ్ అంతే, ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ప్లస్ అండ్ మైనస్ ఉంది కాబట్టి ముందు ఇలాగ ఇవన్నీ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్, వీటికి ఎల్సిఎం చేస్తే మనకి 36 వస్తుంది అనమాట. 3 4 6 9 చూసుకున్నట్టయితే 2 టేబుల్లో 3 2 3 9 2 3 1 3 3 36 వస్తుందండి. 3 1 ఇది 3 అనమాట, సారీ. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ కూడా 3 వస్తుంది, 1 1 1 2 2 4 4 3 12 12 3 36 అనమాట. మన ఆన్సర్ 36 ఎల్సిఎం అనేది. ఈ 36 అవ్వాలంటే 12 టైమ్స్ చేస్తాం, ఇది కూడా 12 టైమ్స్ చేస్తాం. డినామినేటర్ని ఏదైతే నెంబర్తో మల్టిప్లై చేస్తామో న్యూమరేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. దాన్ని ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు అనమాట. 4 9s, ఇది కూడా 5 9s, ఇదేమో 6 6, న్యూమరేటర్ కూడా 6 6, ఇది 9 4s, ఇది కూడా 4s, లైక్ దట్. 2 12s 24, minus 5 9s 45, 7 6 42, 8 4s 32. ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ముందు ప్లస్ ఎడిషన్స్ అనేవి అంటే పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తాం, లైక్ అరౌండ్ 56 వచ్చింది, ఇది వచ్చేసరికి -87 వచ్చింది, డివైడ్ బై 36. డిఫరెన్స్ చూడండి, 56 నుండి 64, 6 నుండి 87కి 7 27, 27 ప్లస్ 4 31/36 అనమాట మన ఆన్సర్. నేను సమ్ ర్యాండమ్ నెంబర్స్ తీసుకొని చేస్తున్నానండి. నెక్స్ట్ డెసిమల్స్, ఇవి కూడా అంతే అండి. లైక్ డెసిమల్స్ అన్లైక్ డెసిమల్స్ అని ఉంటుంది. ఇక్కడేమో డెసిమల్ పక్కన 1 డిజిట్ ఉంది, ఇక్కడేమో 2 డిజిట్స్ ఉంది. మనం వాటిని లైక్ డెసిమల్ చేసుకోవాలన్నమాట. అంటే డెసిమల్ పక్కన ఒక 0 పెట్టుకోవచ్చు, డెసిమల్ పక్కన ఎండింగ్ లో ఎన్ని జీరోస్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది యాడ్ చేస్తే 35 అవుతుంది. అదేవిధంగా 77 ప్లస్ 32 అంటే లైక్ అరౌండ్ 109, 109.35, అంటే 109.35 అవుతుంది అనమాట. ఇది కూడా అంతే అండి, ఇక్కడ మనం 0 పెట్టేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసరికి 7 - 0 7, అదేవిధంగా 2, ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ ఈ పక్కన క్యారీ తీసుకుంటాం అనమాట, 10, అంటే ఇది 5 అయ్యింది. డెసిమల్ ఉంది కానీ డెసిమల్ పెట్టేస్తాం.
పక్కన క్యారీ తెచ్చుకున్నాం కాబట్టి ఇది మనకి 6 అయిపోద్ది. 6 - 2 4, 7 - 3 4. అంటే మన ఆన్సర్ అనేది 44.537 అనమాట. ఎప్పుడైనా ఇలాగ వచ్చినప్పుడు డెసిమల్ని మల్టిప్లై చేసేటప్పుడు 10 కనుక వచ్చినట్టయితే ఒక డెసిమల్ రైట్కి మూవ్ చేస్తామండి. అంటే దీని ఆన్సర్ 324.5 అనమాట. ఇక్కడ కూడా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ డెసిమల్ అనేది 2 నెంబర్స్ రైట్కి మూవ్ అవుద్ది. అంటే 452.1 అనమాట. ఇలా డివిజన్ వచ్చింది అనుకోండి, డివిజన్ వస్తే డెసిమల్ అనేది లెఫ్ట్కి మూవ్ అవుద్ది. అంటే ఇది 32.0 లకి ఈ డెసిమల్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది. అంటే 3.2. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 100 వస్తేనే ఎప్పుడైనా సరే మనకి 10 పవర్స్ ఉన్నప్పుడే మనకి ఇది 10 to the powers ఉన్నప్పుడే మనకి ఇది ఈజీ అవుతుంది. అంటే 10 to the power 1. ఇది 10 to the power 10 స్క్వేర్ చేసేద్దాం. 2 టేబుల్లో 100 టైమ్స్, ఇది 2 టేబుల్లో 23 టైమ్స్, 1 రిమైండర్ 7 టైమ్స్, అగైన్ 1 రిమైండర్ 8 అనమాట. ఇప్పుడు మన ఆన్సర్ అనేది 2378/100 ఉంది కదండి. అంటే మన ఆన్సర్ 237.8 అనమాట. ఇప్పుడు ఇదే నెంబర్ 237.8/100 అనుకోండి. ఇలా సింపుల్గా ఈ డెసిమల్ అనేది లెఫ్ట్కి మూవ్ చేస్తాం. డివిజన్ వస్తే లెఫ్ట్కి మూవ్ చేస్తామండి. అదే మల్టిప్లికేషన్ అయితే రైట్కి మూవ్ చేస్తాం అనమాట. ఎప్పుడండి 10 to the power అంటే 10 కానీ 100 కానీ 1000 కానీ ఇలాగ ఉన్నప్పుడే మనకి ఇది ఈజీ అవుతుంది అనమాట. డివిజన్ అయితే లెఫ్ట్కి మూవ్ చేస్తాము, మల్టిప్లికేషన్ అయితే రైట్కి మూవ్ చేస్తాము అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.